తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసులోని మాట ధారావాహిక వింటున్నామండి. రచన అస్మా గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నిధి అప్పుడే ఆకాష్కు కాల్ చేస్తుంది. ఆకాష్ ఫోన్లో నిధి పేరు చూడగానే ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఏంటి కాల్ చేశావు అంటూ సీరియస్గా అడుగుతాడు. ఏం చేయకూడదా? కూడదు. నీకు రిసెప్షన్ రోజే చెప్పాను పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగిందని. ఆ రోజే చెప్పాను నాకు డివోర్స్ కావాలని. నిధికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్లీజ్ ఆకాష్, అలా మాట్లాడకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చావమన్నా హ్యాపీగా చేస్తాను, కానీ డివోర్స్ ఇవ్వలేను. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. నాకు అదంతా అనవసరం. ఐ వాంట్ డివోర్స్. నేను హ్యాపీగా ఉండాలని లేదా నీకు? నాకు ఇష్టమైన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వంటే నాకు ప్రాణం. నీ ప్లేస్లో ఎవరిని ఊహల్లో కూడా ఊహించుకోలేను. అలాంటిది నువ్వు నిజంగానే వదిలేయమని అంటున్నావు. ప్లీజ్ అర్థం చేసుకో. నిధి చెప్తున్నది వినకుండా ఆకాష్ కోపంగా గుడ్ బై అని ఫోన్ కట్ చేస్తాడు. నిధి హలో 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 అని ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడుతుంది. ఆకాష్ కోపంతో ఫోన్ని నేలకేసి కొడతాడు, కానీ అది బెడ్లో పడుతుంది. అజయ్ ఆకాంక్షను మెల్లమెల్లగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆకాష్ నిధికి ఏం చెప్పి డివోర్స్ ఇవ్వాలో తెలియక ఆలోచిస్తుంటాడు. ఒకరోజు ఆకాంక్ష అజయ్కి కాల్ చేస్తుంది. రింగ్ అవుతుంది, కానీ కావాలని లిఫ్ట్ చేయడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ చేస్తుంది, కానీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. వారం రోజులైనా అజయ్ నుండి ఏ రెస్పాన్స్ ఉండదు. ఏం చేయాలో తెలియక ఆకాష్ క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటుంది. ఏంటి ఆకాంక్ష అలా ఉన్నావు? ఏం లేదు. నీకు అజయ్కి ఏమైనా గొడవైందా? లేదు. ఎందుకు అలా అడుగుతున్నావు? నథింగ్. 1 వీక్ నుండి అజయ్ దగ్గర నుండి ఏ రెస్పాన్స్ లేదు. పిచ్చెక్కుతోంది. వారం రోజులకే ఎన్నో సంవత్సరాలైనట్టు అనిపిస్తోంది. ఆకాష్ మనసులో కోపంగా మ్యాటర్ చాలా దూరం పోయినట్టుంది అనుకుంటాడు. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండవచ్చు అంటాడు. తను ఫ్రెండ్ అయినప్పటి నుండి ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ ఇలా చేయలేదు. ఒక్కసారి తనని చూడాలి. ఫోన్ చేసి రమ్మనవా? నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆకాంక్ష చేతులపై చెయ్యి వేసి నేను రమ్మని చెప్తాలే, నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. ఆకాష్ అలా తన చెయ్యిపై చెయ్యి వేయడం ఆకాంక్షకి నచ్చదు. మెల్లగా చేతులను వెనక్కి జరుపుకుంటుంది. అది గమనించిన ఆకాష్కి కోపం నశాలానికి అంటుకుంటుంది. కోపాన్ని ఆపుకొని ఆకాంక్ష ఎక్కువగా ఆలోచించకు, ప్లీజ్ నాకు కాఫీ తీసుకొని వస్తావా? తలనొప్పిగా ఉంది అంటాడు. ఓ యా ష్యూర్ అని కాఫీ తీసుకుని వస్తుంది. ఆకాష్ థ్యాంక్స్ చెప్తాడు. ఆకాంక్ష ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది అజయ్ కోసమే అని అర్థమైన ప్రతిసారి ఆకాష్ ఒంట్లో రక్తం లావాలా మరిగిపోతుంది. అదే కోపంలో కాఫీ సిప్ చేసి ఒక్కసారిగా ఊస్తాడు. కాఫీలో షుగర్ వేయాలి, సాల్ట్ కాదు అంటాడు కోపంగా. ఆకాంక్షకు అప్పుడు అర్థమవుతుంది అజయ్ గురించి ఆలోచిస్తూ మర్చిపోయి షుగర్కి బదులు సాల్ట్ వేశానని. కంగారుగా సారీ అజయ్, చూసుకోలేదు అంటుంది. ఆకాంక్ష నోటి వెంట అజయ్ పేరు విన్న తర్వాత ఆకాష్కి ఇంకా మండుతుంది. నువ్వు జాబ్ చేసేది నా ఆఫీస్లోనా లేదా ఆ అజయ్ గాడి ఆఫీస్లోనా? ఎప్పుడూ వాడి పేరునే జపిస్తున్నావు. అంత నచ్చాడా? ఇక్కడ వర్క్ చేయాలనుకుంటే వాడి జపం చేయడం ఆపు, లేదంటావా రిజైన్ చేసేయి. ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్ అనగానే ఆకాంక్ష ఏడుస్తూ అక్కడి నుండి బయటకు వస్తుంది. అదే కోపంలో మూర్తిని కూడా పిలుస్తాడు. మూర్తి భయపడుతూ ఏంటి సార్ అంటూ అడుగుతాడు. 10 ఫైల్స్ మూర్తి మొహాన పడేసి ఇవన్నీ చెక్ చేయమను. ఎంత నైట్ అయినా సరే ఇది కంప్లీట్ చేశాకే వెళ్ళాలి. ఒకవేళ కంప్లీట్ చేయకపోతే రేపటి నుండి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని ఆకాంక్షకి చెప్పు. మూర్తి ఆ ఫైల్స్ అన్నీ ఏరి చేతిలో పట్టుకొని భయపడుతూ సార్, ఒక ఫైల్ చెక్ చేయడానికి మినిమం 2 డేస్ టైం పడుతుంది. అలాంటిది ఇవన్నీ ఒక్కరోజే అంటే చాలా కష్టం సార్ అంటాడు. నేను చెప్పింది చెయ్యాలి అంతే, గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు ఆకాష్. మూర్తి ఆ ఫైల్స్ని తీసుకొని ఆకాంక్ష దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. ఆకాంక్ష సరే అని అన్ని ఫైల్స్ చెక్ చేస్తుంటుంది.
పనిలో పడి టైం కూడా చూసుకోదు. ఆకాష్ తన క్యాబిన్ నుండి ఆకాంక్షని గమనిస్తూ ఉంటాడు. మనసులో బాధగా, సారీ ఆకాంక్ష, నువ్వు అజయ్ గురించి ఆలోచిస్తుంటే తట్టుకోలేకపోతున్నా, సారీ అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆకాంక్ష సడన్గా వాచ్ చూసుకునేసరికి టైం నైట్ 12:30 అవుతుంది. ఆకాంక్ష ఇక లాభం లేదనుకుని రిజైన్ లెటర్ టైప్ చేసి ఆకాష్కి మెయిల్ చేసి అక్కడి నుండి తన బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది. ఆకాష్ మెయిల్లో ఆకాంక్ష రిజైనింగ్ లెటర్ చూసి కోపంతో ఊగిపోతాడు. పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి నేలకేసి కొడతాడు. వెంటనే బయటకు వచ్చి చూస్తే ఆకాంక్ష కనపడదు. కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోతాడు. అప్పుడే ఆకాంక్ష వాష్రూమ్ నుండి బయటకు వచ్చి కార్ సౌండ్ విని పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఆకాష్ కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఆకాంక్షకు చెమటలు పడుతుంటాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అక్కడే దగ్గరలో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ అజయ్కి ఎందుకో ఆకాంక్షనే గుర్తొస్తుంది. అవాయిడ్ చేద్దామని ఎంత ట్రై చేసినా తన వల్ల అవ్వట్లేదు. రోజు కన్నా మనసుకి ఈరోజు చాలా బాధగా ఉంది. వెంటనే ఆకాంక్షకు కాల్ చేశాడు. కానీ లిఫ్ట్ చేయలేదు. అజయ్కి ఎందుకో తెలియని భయం కలిగింది. ఆకాంక్ష బాధ అజయ్కి తెలుస్తోంది. పిచ్చెక్కినట్టు అవుతోంది. వెంటనే ఆకాంక్షను చూడాలని కార్ తీసుకుని బయలుదేరాడు. అజయ్ మనసుకు తెలుస్తోంది ఆకాంక్ష ఏదో బాధలో ఉందని, బాధపడుతోందని, ఇంటికి వెళ్ళలేదని. అనుకోకుండానే గుండెల్లో బాధ పెరిగి అవి కన్నీళ్ల రూపంలో బయటకి దూకుతున్నా పట్టించుకోవట్లేదు. ఆకాంక్ష బెంచ్పై కూర్చొని ఏడుస్తూ ఉంది. అజయ్ బాగా గుర్తొచ్చాడు. అప్పుడే 4 రౌడీలు ఆకాంక్ష కూర్చున్న దగ్గరికి వచ్చి అదో రకంగా చూస్తూ ఉంటారు. ఆమెను కింది నుండి మీది వరకు కళ్ళతో స్కాన్ చేస్తుంటారు. ఆకాంక్ష అక్కడి నుండి వెళ్ళడానికి ముందుకు కదులుతుంటే అందులో ఒకడు ఆకాంక్ష చెయ్యి పట్టుకుంటాడు. ఆకాంక్ష కోపంగా వాడి చెంప చెల్లుమనిపిస్తుంది. నన్నే కొడతావా అంటూ ఆకాంక్ష దగ్గరికి వస్తాడు. నా దగ్గరికి వచ్చారంటే చంపేస్తా. అవునా, నీ అంత అందమైన అమ్మాయిని అనుభవించాక చచ్చిపోయినా మాకు స్వర్గమే అంటాడు వాళ్ళల్లో ఒకడు. 4 వికృతంగా నవ్వుతూ ఉంటారు. ఆకాంక్ష ఒక్కసారిగా ఎగిరి తంతే ఒక రౌడీ దూరంగా పోయి పడతాడు. మిగతా 3 కూడా వీర లెవెల్లో కుమ్ముతుంటే దూరంగా పడ్డ రౌడీ విధవ పెద్ద కర్రతో వెనక నుండి ఆకాంక్ష తలపై బలంగా కొడతాడు. దాంతో ఆకాంక్ష తల పట్టుకొని కింద పడిపోతుంది. 2 ఆకాంక్ష కాళ్ళను, ఒకడు ఆకాంక్ష చేతులను పట్టుకుంటాడు. ఒకడు షర్ట్ బటన్ తీసి ఆకాంక్ష మీదికి వంగబోతుంటే ఏదో షాక్ తగిలి పోయి దూరంగా పడతాడు. మిగతా 3 కూడా అజయ్ని కొట్టడానికి వస్తుంటే వాళ్ళను కూడా కొట్టి ఆకాంక్ష ముఖంపై నీళ్లు చల్లుతాడు అజయ్. దాంతో ఆకాంక్ష స్పృహలోకి వస్తుంది. లేచి నీరసంగా అజయ్ అని అంటుంది. అంతలోనే ఒక రౌడీ రేయ్ అని వస్తుంటే ఆకాంక్షను వదిలి వాణ్ణి కొడుతుంటాడు. ఇంకొకడు కత్తి తీసుకొని అజయ్ వెనక పొడవడానికి వస్తాడు. అది గమనించిన ఆకాంక్ష లేచి ఆ కత్తికి అడ్డంగా నిలబడుతుంది. దాంతో ఆ కత్తి ఆకాంక్ష కడుపులో దిగుతుంది. అలా దిగేసరికి ఆకాంక్ష నొప్పితో అమ్మా అని అరుస్తుంది. అది చూసిన రౌడీలు భయపడి పారిపోతారు. అజయ్ ఏడుస్తూ ఆకాంక్షను కదిలిస్తూ ఒసే రాక్షసి ఏడిపించకు అని ఏడుస్తుంటాడు. ఆకాంక్ష స్పృహలో ఉండదు. కానీ అంతా రక్తమయం. ఆకాంక్షను అరచేతుల్లో ఎత్తుకొని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అదృష్టం బాగుంది. హాస్పిటల్లో డాక్టర్ ఉండటం వల్ల వెంటనే అడ్మిట్ చేసుకుని ఆపరేషన్ చేస్తారు. అజయ్ కోపంగా ఆకాష్కి కాల్ చేస్తాడు. ఆకాష్ నిద్రమత్తులో ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు అంటాడు. అజయ్ కోపంగా అసలు నువ్వు మనిషివేనా? ఆకాంక్షను అలా నువ్వు ఎందుకు వదిలి వెళ్ళావురా? అయితే ఏమైంది ఇప్పుడు? నీకు కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ ఇవ్వడం కాదు, చావుకు దగ్గరగా ఉంది గట్టిగా అరిచినట్టుగా చెప్తాడు. దాంతో ఆకాష్ నిద్రమత్తు దెబ్బకు వదిలిపోతుంది. వాట్? కంగారుగా ఏ హాస్పిటల్? లలిత హాస్పిటల్. 5 మినిట్స్లో అక్కడ ఉంటా అని ఫాస్ట్గా కార్ తీసుకొని బయలుదేరతాడు ఆకాష్. హాస్పిటల్కి రాగానే అజయ్ ఆకాష్ చెంప పగలగొడతాడు. కాలర్ పట్టుకొని ఎందుకురా ఇలా చేశావు? ఇంత నైట్ వరకు మీ ఆఫీస్లోనే వర్క్ చేసింది. నైట్ తనని హాస్టల్ వరకు డ్రాప్ చేద్దామని ఆలోచన కూడా రాలేదా?
రాత్రిపూట అమ్మాయి ఒక్కతే ఎలా వెళ్తుంది అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? ఫస్ట్ టైం అజయ్ అంత కోపంగా ఉండటం చూసిన ఆకాష్ తడబడుతూ, అది కాదురా, తన కోసం చూసా, కనిపించకపోయేసరికి వెళ్ళిపోయిందేమో అనుకున్నా. అలా ఎలా అనుకుంటావురా? కనీసం ఫోన్ కూడా చేయవా? టైంకి నేను వెళ్ళకపోతే తలుచుకుంటేనే వణుకు పుడుతోంది అని జరిగిన విషయమంతా చెప్పాడు. అది విన్న ఆకాష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అజయ్ కోపంగా వస్తున్న బాధను ఆపుకొని, ప్రేమించిన అమ్మాయిని కలల్లో పెట్టుకొని చూసుకోవాలి. నీ అదృష్టం బాగుండి తను నీ ఆఫీస్లోనే వర్క్ చేస్తోంది. 5 ఇయర్స్గా వెతుకుతున్నాను అని అన్నావు కదరా, అప్పుడు దొరకలేదు, ఇప్పుడు ఈజీగా దొరికింది కాబట్టి తన వాల్యూ ఏంటో తెలియట్లేదు కదా. అయినా ఎలా తెలుస్తుందిలే, నువ్వు తనని ఇష్టపడ్డావు కానీ ప్రేమించలేదు, ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నావు అంతే. ఛీ. అంతలోనే డాక్టర్ బయటకు వచ్చింది. డాక్టర్, ఎలా ఉంది తనకి? కంగారుగా అడిగాడు అజయ్. ఎస్, షీఈస్ ఫైన్. తనను ఎక్కువగా మాట్లాడించకండి, కుట్లు ఊడిపోయే ప్రమాదం ఉంది. అదృష్టవశాత్తు కత్తి ఇంకా లోపలికి దిగలేదు. అలా దిగిపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయ్యేది. తను ఇంకా స్పృహలోకి రాలేదు, వెళ్ళి చూడొచ్చు. అజయ్ హ్యాపీగా థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి లోపలికి వెళ్ళాడు. బెడ్పై పడి ఉన్న ఆకాంక్షను చూడగానే కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. వెళ్ళి నుదుటిపై ముద్దు పెట్టుకొని ప్రేమగా ఆకాంక్ష చెయ్యి పట్టుకొని కూర్చుంటాడు. అజయ్ మనసులో, నిన్ను 6 సంవత్సరాలుగా నీకు తెలియకుండా నా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి ఈరోజు ఇలాంటి పరిస్థితిలో చూస్తాను అని నేను కలలో కూడా ఊహించలేదు. సారీరా ఆకాంక్ష, బంగారం అనుకుంటూ ఏడుస్తుంటే ఆ కన్నీరు ఆకాంక్ష చేయి మీద పడతాయి. ఆకాంక్ష మెల్లగా స్పృహలోకి వచ్చి నీరసంగా అజయ్ అని పిలుస్తుంది. అప్పటి వరకు ఏడుస్తున్న అజయ్ ఆకాంక్ష నోటి వెంట తన పేరు వినేసరికి ఏడుస్తున్న అజయ్ ముఖంలో 1000 కాంతులు విరబూసిన వెలుగు కనిపిస్తుంది. మనసులోనే దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. కన్నీళ్లతో, ఓసే రాక్షసి, నువ్వు అడ్డంగా ఎందుకు వచ్చావే? నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? అప్పుడే లోపలికి వస్తున్న ఆకాష్ అజయ్ మాటలు విని ఆగిపోతాడు. ఆకాంక్ష నీరసంగా, మరి నీకేమైనా అయితే? 1 వీక్ నుండి నువ్వు కనపడకపోయేసరికి పిచ్చిదాన్నైపోయా. ఆకాంక్ష చెయ్యి పట్టుకుని కన్నీళ్లు తుడుచుకొని, ఇంకెప్పుడూ ఇలా చెయ్యను బంగారం, ప్రామిస్ అన్నాడు అజయ్. ఆ మాట విని ఆకాంక్ష స్మైల్ ఇచ్చింది. అజయ్కి ఆ నవ్వును చూడగానే స్వర్గమే తన సొంతమైన ఫీలింగ్ వచ్చేసింది. అదంతా చూసిన ఆకాష్కి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది. ఆకాష్ ఆకాంక్ష దగ్గరికి వచ్చి, సారీ ఆకాంక్ష, ఇలా జరుగుతుందని అనుకోలేదు, ఐఎమ్ సో సారీ. ఆ మాటతో ఆకాంక్షకు కోపం పెరిగింది. ఆకాంక్ష గట్టిగా గెట్ అవుట్ అని అరుస్తుంది. దాంతో ఆకాంక్షకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే అజయ్ వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాడు. అప్పటి వరకు ఆకాంక్ష గట్టిగా అరుస్తూనే ఉంది. ఆకాష్కి ఫస్ట్ టైం ఆకాంక్షను చూస్తే భయం కలిగింది. ఆకాంక్ష కోపంతో ఊగిపోతూ తన సిచ్యుయేషన్ కూడా పట్టించుకొని స్థితిలో ఉంటుంది. వెంటనే డాక్టర్ వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. దాంతో ఆకాంక్ష మెల్లగా మత్తులోకి జారుకుంటుంది. డాక్టర్ సీరియస్గా, పేషెంట్ని ఎక్కువగా మాట్లాడించకండి అంటే గట్టిగా అరిచేలా చేస్తారా? అలా అరవడం వల్ల తనకు కుట్లు ఊడి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ కుట్లు వేయాలి. 2 డేస్లో తన సిచ్యుయేషన్ చూసి డిశ్చార్జ్ చేస్తా. తనను గాజు బొమ్మ కన్నా జాగ్రత్తగా చూసుకోవాలి అంది. సరే డాక్టర్ అన్నాడు అజయ్. డాక్టర్ లోపల మళ్ళీ కుట్లు వేయడానికి వెళ్ళింది. అజయ్ ఆకాష్లు బయటికి వస్తారు. అజయ్, ఆకాంక్షను నేను తీసుకువెళ్తా అంటాడు ఆకాష్. సారీరా, తన విషయంలో ఇప్పుడు ఏ ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అసలే నువ్వంటే కోపంగా ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్లో తను నీతో రావడానికి ఒప్పుకోదు. సో నేనే తీసుకెళ్తా. తనకి టోటల్గా క్యూర్ అయ్యాక మెల్లగా నీపై కోపాన్ని పోయేలా చేసి నీ లవ్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తా. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది, ఒట్టు. ఐఎమ్ సారీరా, కోపంలో నేను చాలా మాటలు అన్నాను. నువ్వు ఆకాంక్షను ఎంత లవ్ చేస్తున్నావో తెలిసి కూడా నోరు జారాను. సారీరా అన్నాడు అజయ్. ఆకాష్ హగ్ చేసుకుని, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా మెంటల్? నువ్వు ఏం చేసినా నా కోసమే అని నాకు తెలీదా? తను లేని నన్ను నేను ఊహించుకోలేను. అంత ఇష్టం తనంటే. తన గురించి నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. నా ప్రాణమైన నా ఆకాంక్షను కాపాడినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటారా
అజయ్ స్మైల్ చేస్తాడు. ఓకేరా నా రౌడీ రాణి, జాగ్రత్త, బాయ్ అంటూ బయలుదేరతాడు ఆకాష్. సరేరా బాయ్. ఆ తర్వాత అజయ్ క్షణం కూడా ఆకాంక్ష దగ్గర నుండి కదలడు. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. 2 డేస్ తర్వాత ఆకాంక్షను డిశ్చార్జ్ చేస్తారు. ఆకాంక్ష నడిచే పరిస్థితిలో ఉన్నా కూడా అజయ్ తనను అరచేతుల్లో ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తాడు. ఆకాంక్ష అయోమయంగా, అజయ్ ఎటు తీసుకెళ్తున్నావురా? నా హాస్టల్ ఈ రూట్లో కాదు. ఆకాంక్ష వైపు చూసి నాకు తెలుసు అని మళ్ళీ కారు డ్రైవ్ చేస్తాడు అజయ్. మరి తీసుకువెళ్ళు. తీసుకెళ్తా, బట్ హాస్టల్కి కాదు, మా ఇంటికి. మీ ఇంటికెందుకు? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, నేను హాస్టల్కి వెళ్ళిపోతా. ఎంత బాగున్నావో తెలుస్తూనే ఉంది, కానీ ముందు మా ఇంటికి పదా. టోటల్గా క్యూర్ అయ్యే వరకు నువ్వు ఉండాల్సింది నాతోనే, లేదంటే నా మీద ఒట్టే అన్నాడు అజయ్. ఆకాంక్ష తల కొట్టుకుంటూ, అమ్మాయిలా ఆ ఒట్టేంట్రా బాబు, నేను నీతో నాకు క్యూర్ అయ్యే వరకు ఉండాలి అంతే కదా? సరే అలానే ఉండి చస్తా, కానీ ముందు ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. అజయ్ నవ్వుతూ, సరే పెట్టినా హ్యాపీనా? ఆకాంక్ష కూడా స్మైల్ ఇస్తుంది. ఆకాంక్ష చెంప మీద చెయ్యి పెట్టి, ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండు, అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలుగుతా అంటాడు అజయ్. అజయ్ కార్ని తన ఇంటి ముందు ఆపి కారు డోర్ తీస్తాడు. కారు దిగిన ఆకాంక్ష ఇంటిని కన్నార్పకుండా అలానే చూస్తూనే ఉంది. అలా చూస్తూ అజయ్పై ఒరిగి, ఇది ఇల్లా ఇంద్రభవనమా అంటుంది. ఇంద్రభవనం లాంటి ఇల్లు, కానీ పద లోపలికి. మాలతి హారతి తీసుకువస్తుంది. ఇద్దరికీ కలిపి దిష్టి తీసి బొట్టు పెడుతుంది. ఆకాంక్ష నవ్వుతూ, నేనేం ఇంటి కోడల్ని కాదు అంటుంది. అజయ్ మనసులో బాధగా, నాకు అంత అదృష్టం కూడానా? మాలతి, అమ్మగారు మీరు కుడికాలు ముందు పెట్టిరండి, బాబుగారు మీరు కూడా. వీళ్ళిద్దరూ అడుగు పెట్టగానే పక్కనే ఉన్న గుడిలో గంట మోగుతుంది. మాలతి మనసులో, ఈ అమ్మాయిని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేలా చెయ్యి దేవుడా, మా బాబుగారు చాలా సంతోషంగా ఉంటారు, ఇద్దరికీ ముడిపెట్టి పుణ్యం కట్టుకోవయ్యా అని దండం పెట్టుకుంది. అజయ్ ఆకాంక్షను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు. మాలతి, త్వరగా టిఫిన్ రెడీ చేయి, ఆకాంక్ష టాబ్లెట్స్ వేసుకోవాలి అంటాడు అజయ్. సరే బాబుగారు. ఆకాంక్ష నీరసంగా, అజయ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను టాబ్లెట్స్ వేసుకుంటా. నేను నమ్మను, నీకు టాబ్లెట్స్ వేశాకే ఇక్కడి నుండి కదిలేది. ఈ కషాయం లాంటి టాబ్లెట్స్ వేసుకోక తప్పదా? హతవిధి అనుకుంటుంది మనసులో ఆకాంక్ష. తప్పదు, వేసుకోవాల్సిందే అంటాడు అజయ్. ప్లీజ్ రా, నేను వేసుకోను. అదంతా కుదరదు, ఇది నా సామ్రాజ్యం, నేను చెప్పిందే శాసనం. అయితే ఏంట్రా ఇప్పుడు, నేను నీ ముందు ఆసనం వేయాలా? ఆసనం వద్దు, టాబ్లెట్ వేసుకో చాలు. మాలతి ఉప్మా ప్రిపేర్ చేసి 2 ప్లేట్లు తీసుకువచ్చి పెడుతుంది. ప్లీజ్ బంగారం, నేను తిననురా అంటుంది. అజయ్ తన కడుపును పట్టుకుని, నాకు చాలా ఆకలవుతుంది, ఇప్పుడు నువ్వు తినకపోతే ఈ రోజంతా నేను కూడా తినను, నీ ఇష్టం అని లేచి నిల్చుంటాడు. వెంటనే ఆకాంక్ష అజయ్ చెయ్యి పట్టుకుని, సరే నేను తింటా, నువ్వు తినకుండా ఉండకు అని తింటుంది. ఆకాంక్ష బుగ్గలను లాగుతూ, నువ్వు నా చిట్టి రాక్షసివే, అబ్బా వదలరా, నొప్పి వస్తుంది. అజయ్ సరే అని వదిలిపెట్టి తన చేతులతో ఆకాంక్షకు తినిపిస్తాడు. ఆకాంక్ష అజయ్ని చూస్తూ, నిన్ను చేసుకోబోయే అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీరా అంటుంది. సరే కానీ ముందు తిను అని తినిపిస్తుంటే ఆకాంక్షకు పొలమారుతుంది. అజయ్ మనసులో, ఆకాష్ తలుచుకుంటున్నాడేమో అనుకుని ఆకాంక్షకు వాటర్ తాగిచ్చి టాబ్లెట్స్ వేస్తాడు. అజయ్, ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా, నా వల్ల 2 డేస్ ఆఫీస్ మానేయాల్సి వచ్చింది. సరే వెళ్తా, కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేస్తే. కనుబొమ్మలు ఎగిరేసి, ఏంటి అంది. టైంకి తిని టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటానని. ఆకాంక్ష మనసులో, సచ్చినోడు ఇలా ఇరికించాడు అనుకుంది. ఆకాంక్ష ముష్టినవ్వు ఒకటి విసిరి ప్రామిస్ అని అంటుంది. అజయ్, ఓకే గుడ్, ఓకే బాయ్. మాలతి, తనను జాగ్రత్తగా చూసుకో, కోతివేషాలు ఏమైనా వేస్తే ఫోన్ చేయి. 1 గంట తర్వాత తనని పైన రూమ్లోకి తీసుకెళ్ళు. సరే బాబుగారు. అజయ్ కార్ దగ్గరికి వచ్చి మాలతిని పిలిస్తే మాలతి వస్తుంది. మాలతి, ఆకాంక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా రూమ్ వైపు వెళ్ళనివ్వకు. ఎందుకు చెప్తున్నానో నీకు కూడా తెలుసు కదా.
తెలుసు బాబుగారు, మీరేం భయపడకండి. సరే అని ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళగానే అజయ్కి ఆకాంక్ష కాల్ చేస్తుంది. ఫోన్ చేసి 2 గంటల వరకు మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడిన తర్వాత ఫోన్ చూస్తే అజయ్ ఫోన్కి ఆకాష్ నుండి 100 మిస్డ్ కాల్స్ ఉంటాయి. వెంటనే రిటర్న్ కాల్ చేస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావురా అంతసేపు? ఎన్నిసార్లు కాల్ చేశానో చూసావా? అజయ్ తలగొక్కుంటూ సారీరా, ఆకాంక్షతో మాట్లాడుతూ చూసుకోలేదు అన్నాడు. ఆకాష్ అనుమానంగా అంతసేపు మాట్లాడిందా? ఆకాష్కి అజయ్ ఆకాంక్షలపై అనుమానం స్టార్ట్ అవుతుంది. అవునరా, నేను ఇంటికి వెళ్తున్నా, తర్వాత కాల్ చేస్తా. ఏంటి, నువ్వు ఇంటికి ఆఫ్టర్నూన్ వెళ్ళవు కదా, ఇప్పుడు వెళ్తానంటున్నావేంటి? అనుమానంగా అడిగాడు ఆకాష్. అదా, ఆకాంక్షకు ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ ఇవ్వాలి, అన్నం కూడా తినిపించాలి. ఆకాష్ సాగదీస్తూ, అంటే డైలీ నువ్వే తినిపిస్తున్నావా? అవునరా, లేదంటే అది తినే రకం అనుకుంటున్నావా? చిన్నపిల్లల కన్నా ఎక్కువగా మారం చేస్తుంది. సీల్ రాకాసి, రేపు నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నాక ఎలా వేగుతావో ఏమో అన్నాడు అజయ్. ఆకాష్ కాస్త సీరియస్గా, నా ప్రేమ విషయం తనతో మాట్లాడుతా అన్నావు కదా, ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఒక 15 డేస్లో మాట్లాడతారా? అప్పటి వరకు తను కూడా కాస్త క్యూర్ అయిపోతుంది అన్నాడు రిక్వెస్ట్గా. ప్రామిస్ రా. ఓకే బాయ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఆకాష్. వీడేంటి ఆకాంక్ష పరిస్థితి గురించి అడగకుండా ప్రపోజల్ గురించి అడుగుతున్నాడు? వీడికి ఆకాంక్ష కళ్ళకు నచ్చిందా లేదా మనసుకు నచ్చిందా అని ఆలోచించుకుంటూ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళడం కూడా మర్చిపోతాడు అజయ్ ఆకాంక్షకు ఆకాష్ గురించి ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు. వర్క్ బిజీలో పడి టైం చూసుకోడు. తీరా చూసుకునేసరికి నైట్ 11 అవుతుంది. నైట్ ఇంటికి వెళ్తాడు. తన దగ్గర ఉన్న మరొక కీతో డోర్ ఓపెన్ చేస్తాడు. సోఫాలో ఆకాంక్ష ఆదమరిచి నిద్రపోతోంది. అజయ్ తన ముందు మోకాళ్ళపై కూర్చుని తన ముఖం మీద పడుతున్న ముంగురులు సవరిస్తూ అపురూపంగా చూస్తున్నాడు. 6 సంవత్సరాల ముందు అజయ్ ఆఫీస్లో ఉండగా ప్యూన్ సుబ్బయ్య వస్తాడు. అజయ్ సుబ్బయ్యను చూస్తాడు. ఏంటి సుబ్బయ్య, రేపే కదా నీ కూతురు పెళ్ళి, ఇప్పుడు ఆఫీస్కి వచ్చావేంటి? అది ఫస్ట్ వచ్చి చైర్లో కూర్చో అంటూ ఆప్యాయంగా చెప్తాడు. కుర్చీలో వద్దు సార్, కింద కూర్చుంటా. సరే అయితే నేను కూడా కింద కూర్చుంటా. అదేంటి సార్, మీరు కింద కూర్చోకండి. అయితే నువ్వు చైర్లో కూర్చో. తప్పక వెళ్ళి సుబ్బయ్య చైర్లో కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పు సుబ్బయ్య, ఏంటి ప్రాబ్లం, ధైర్యంగా చెప్పు అంటూ అడిగాడు అజయ్. సుబ్బయ్య ముఖంలో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సుబ్బయ్య తలదించుకొని, నేను చచ్చేంత వరకు ఇక్కడే పనిచేస్తా సార్, మీరేం చెప్పినా చేస్తాను, నాకు 5 లక్షల రూపాయలు అప్పు ఇస్తారా అన్నాడు దండం పెడుతూ. అజయ్ ఒక్కసారిగా లేచి నిలబడు సుబ్బయ్య అనేసరికి సుబ్బయ్య చేతులు కట్టుకొని భయంగా లేచి నిల్చున్నాడు. అజయ్ సీరియస్గా, వెళ్ళి 2 టీలు తీసుకొని రాపో అనగానే సుబ్బయ్య భయంతో వెళ్ళి టీ చేసుకొని వస్తాడు. సుబ్బయ్య గొంతు బాధతో మూగపోయింది. అజయ్ టీ తాగుతూ, వావ్, చాలా బాగుంది సుబ్బయ్య. అవును, నీకు 5 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? సుబ్బయ్య తడబడుతూ, తప్పైతే క్షమించండి సార్, అందరినీ అడిగాను, కానీ ఎవ్వరూ ఇవ్వకపోయేసరికి ఇలా మిమ్మల్ని. ఆపో, సీరియస్గా అన్నాడు. సుబ్బయ్యను హగ్ చేసుకుని, నీ కూతురంటే నాకు చెల్లెలు కాదా? చెల్లెలు పెళ్ళికి అన్నయ్య అప్పిస్తాడా? చెప్పు బాబాయ్. అజయ్ అలా వరుస పెట్టి పిలిచేసరికి సుబ్బయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు కురిశాయి. 5 కాదు, 15 లక్షలు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసేయి, సరేనా అన్నాడు అజయ్. సుబ్బయ్య ఏడుస్తూ అజయ్ కాళ్ళపై పడతాడు. పరాయి వాళ్ళు ఎప్పుడూ కాళ్ళ దగ్గర ఉంటారు, కానీ మీలాంటి మంచి మనసు ఉన్నోళ్ళు ఎప్పుడూ గుండెల్లో ఉంటారు బాబాయ్ అంటాడు అజయ్ సుబ్బయ్యను లేపి. నన్ను బాబాయ్ అన్నారు, అది చాలు సార్, మీరు తప్పకుండా రావాలి పెళ్ళికి అని కన్నీళ్లతో చెప్తాడు సుబ్బయ్య. నా చెల్లెలు పెళ్ళికి నువ్వు వద్దన్నా నేను వస్తా, ఇంకా ఏమైనా అవసరమైతే చెప్పు, ఇస్తా, అంతేగాని అప్పుగా కాదు, బాధ్యతగా ఇస్తా. కన్ను కొడుతూ, ఇలా అయితే నాకు కాస్త పుణ్యం దొరికి మంచి అమ్మాయి అయినా దొరుకుతుందేమో,
ఇక త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళు అనగానే సుబ్బయ్య అజయ్కి దండం పెట్టి సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అజయ్ నెక్స్ట్ డే పెళ్ళికి వెళ్తాడు. కానీ ఒక ఆఫీస్ ఎండీలా కాదు, ఒక నార్మల్ పర్సన్గా. వెళ్ళగానే వంటల దగ్గరికి వెళ్ళి కూర్చొని కూరగాయలను కట్ చేస్తాడు. ఫాస్ట్గా తువాలు తలకు చుట్టుకొని షర్ట్ విప్పి వంట వాళ్ళను పక్కకు కూర్చోమని చెప్పి తను వంట చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడికి వచ్చిన సుబ్బయ్య వంట వాళ్ళను చూస్తాడు. అందరూ ఇలా కూర్చుంటే వంట అయ్యేది ఎప్పుడు లెండి అంటాడు కంగారుగా. వంటవాళ్ళు మేమేం కూర్చోలేదయ్యా, ఇంకో అబ్బాయి వచ్చి కూర్చోమని చెప్పిండు అనగానే నేనే వాళ్ళను కూర్చోమన్నాను, ఇక్కడ వంట అయిపోవడానికి వచ్చింది సుబ్బయ్య అంటాడు అజయ్. సుబ్బయ్య ఆశ్చర్యంగా సార్ మీరేంటి వంటల దగ్గర? అజయ్ షర్టు వేసుకుంటూ నాకే చేయాలనిపించింది చేశాను, వాళ్ళ తప్పేం లేదు. అజయ్ చేతులు పట్టుకొని ముందు మీరు పదండి సార్ అని ఒక డ్రమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ముఖం కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి తుడుచుకోవడానికి టవల్ ఇస్తాడు. అయిపోయాక అజయ్ వెళ్ళి పెళ్లిలో అందరితో పాటు కూర్చుంటాడు. తన ఫోన్లో ఏవో స్క్రోల్ చేస్తుంటే తన గుండె తనకి తెలియనంత వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. వెంటనే కళ్ళు మూసుకుంటాడు. అలా కళ్ళు మూసుకోగానే ఎక్కడి నుండో పట్టీల చప్పుడు తీక్షణంగా వినిపిస్తుంది. వెంటనే లేచి నిలబడి ఒక్కసారిగా చుట్టూ చూస్తాడు. కానీ ఎవరూ కనిపించరు. అసహనంగా మళ్ళీ చైర్లో కూర్చుంటాడు. ఎందుకో మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకోగానే ఆ పట్టీల చప్పుడు దగ్గరికి వస్తూ వినపడుతుంది. ఆ సౌండ్ తనను దాటి వెళ్తుంటే కళ్ళు తెరిచి చూస్తాడు. పెళ్లి కూతురి పక్కకి నిల్చొని పెళ్లి కూతుర్ని తీసుకెళ్తుంది ఒక అమ్మాయి. తను బ్లూ కలర్ శారీలో, అది మన అజయ్కి ఇష్టమైన కలర్. ఆ అమ్మాయి చూడడానికి సన్నగా, తనకు ఉన్న మోకాళ్ళ వరకు జడ, తన కాళ్లకు అందమైన పట్టీలు చూడకుండానే ఆ అమ్మాయికి ఫిదా. వెనక నుండి ఒక బాబు వచ్చి ఆ అమ్మాయి జడను పట్టుకొని లాగాడు. ఆ అమ్మాయి తన చేతిని వెనక్కి జుట్టుపైకి పోనిచ్చి ఒక్కసారిగా తిరుగుతుంది. అలా తిరగగానే అజయ్ హార్ట్ బీట్ స్లిప్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన ఆకాంక్షే. ఆకాంక్ష ఆ బాబు ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తుంది. ఆ బాబు ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అంటాడు. ఆకాంక్ష లేచి ఆ బాబుని ఎత్తుకొని లవ్ యూ టూ చిన్ను అని చెంపపై ముద్దు పెడుతుంది. అజయ్ తను ఉన్న పరిసరాలను కూడా మర్చిపోతాడు. ఆ బాబు కిందికి దిగి సిగ్గుపడి బయటికి పరిగెత్తాడు. ఆకాంక్ష మండపంలో నిలబడి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉంటుంది. తను నవ్వితే ముత్యాలు రాలుతాయి అన్నట్టుగా అనిపిస్తుంది అజయ్కి. ఆకాంక్ష పెద్ద పెద్ద కళ్ళని చూస్తూ ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నాడు అజయ్. ఆకాంక్షకు తెలియకుండా మెల్లిగా తన ఫోన్లో ఫోటోలు తీస్తున్నాడు. పెళ్ళి అవగానే ఆకాంక్ష భోజనాల దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తుంది. అది కూడా చిన్నపిల్లలా కూర్చొని తింటుంది. అజయ్ మనసులో ఆకాంక్ష అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటాడు. అజయ్ మనసులో నాకు ఎంతమంది అమ్మాయిలు కనిపించినా ఎవరూ నీలా నా మనసుకు నచ్చలేదు అని అనుకుంటుండగానే ఆకాంక్షకు ఎక్కిళ్ళు మొదలవుతాయి. వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. ఆకాంక్ష వాటర్ తాగి ఆ గ్లాస్ టేబుల్పై పెట్టి వెళ్ళిపోతుంది. అజయ్ ఆ గ్లాస్ను తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. ఈ గ్లాస్కి వచ్చిన అదృష్టం నాకెప్పుడొస్తుందో అనుకుంటాడు. అదంతా సుబ్బయ్య గమనిస్తాడు. అజయ్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి పేరు ఆకాంక్ష, నా చిన్న కూతురు ఫ్రెండ్ సార్ అంటాడు. అజయ్ నా డార్లింగ్ పేరు ఆకాంక్షనా అనుకుంటూ సుబ్బయ్య వైపు చూసి తడబడుతూ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. సుబ్బయ్య నవ్వుతూ మీ మనసులోని మాట ఆ అమ్మాయికి చెప్పండి సార్, ఆ అమ్మాయి చాలా మంచిది, ఈ కాలంలో ఉండే అమ్మాయి కాదు. ఆ అమ్మాయిని చేసుకుంటే నిజంగా మీకన్నా అదృష్టవంతులు ఎవరూ ఉండరు సార్ అంటాడు. అజయ్ ఆ మాటలకు సిగ్గుపడతాడు. మా సార్కి సిగ్గుపడడం కూడా వస్తుందే. ఆపు సుబ్బయ్య, సుబ్బయ్య నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? నాకు తన ఫొటోస్ కావాలి. సుబ్బయ్య తలగొక్కుంటూ ఎలా సార్? ఇప్పటి వరకు ఫొటోస్ బాగా రాలేదు, మళ్ళీ ఫోటోలు తీయాలి అని ఫోటోగ్రాఫర్తో ఫోటోలు తీయించు. నేను ఫోటోలో ప్రొఫెషన్ని ఇక్కడికి రమ్మని చెప్తా అనగానే సుబ్బయ్య సరే సార్ అని ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తాడు. అజయ్ కాల్ చేసి ప్రొఫెషన్ని తీసుకొస్తాడు. అనుకున్నట్టుగానే ప్రతి యాంగిల్లో ఆకాంక్షకు తెలియకుండా దాదాపు 1000 ఫొటోస్ దింపుతారు.
అజయ్ ఆకాంక్షను తన కళ్ళల్లో నింపుకున్నాడు. కానీ ఆకాంక్ష కనీసం అజయ్ వైపు చూడను కూడా చూడట్లేదు. ఫస్ట్ టైం ఒక అమ్మాయి అజయ్ని పట్టించుకోకపోవడం, దాంతో ఆకాంక్ష స్థానం తన గుండెల్లో ఇంకా పెరిగిపోయింది. ఆకాంక్షను చూస్తూ మనసులో, నా పిచ్చిగాని నా బంగారాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరుతుందా? ఆకాంక్ష, నువ్వే నా భార్యవి, ఇది ఫిక్స్. నీ మనసును గెలుచుకొని నీ ప్రేమతో నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తా బంగారం, ఐ లవ్ యూ అనుకుంటాడు. తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఒక బాబు అజయ్ని పిలుస్తాడు. ఆ బాబు ఆకాంక్షకు ఫ్లవర్ ఇచ్చిన బాబు. ఏంటి, నా లవర్కి సైట్ కొడుతున్నావా అంటూ షర్ట్ హ్యాండ్స్ పైకి అనుకుంటూ అడుగుతాడు బాబు. అజయ్ వాడి తలపై మెల్లిగా ఒక్కటిచ్చి, నీ హైట్కి, నీ ఏజ్కి, నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందారా? బాబు గుండెలపై చేయి పెట్టుకొని, ప్రేమకు వీటన్నింటితో సంబంధం లేదు బ్రో. అమితాబ్ బచ్చన్ కన్నా వాళ్ళ వైఫ్ పెద్దది కాదా? సచిన్ కన్నా వాళ్ళ వైఫ్ పెద్దది కాదా? అలాగే తను కూడా అంతే. ఏజ్ ఎక్కువైనా పర్లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా. అజయ్ ఆ బాబు మాటలకు నోరెళ్ళబెడతాడు. బాబు అజయ్ ముఖంపై చిటికెలు వేస్తూ, మాది 2 సైడ్ లవ్, మధ్యలో రాకు, వచ్చావంటే బాంబు పెట్టి లేపేస్తా అనగానే అజయ్ ఆ బాబు కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తి లేపి పట్టుకుంటాడు. అలా పట్టుకున్నప్పుడు బాబు కాళ్ళు అజయ్ చేతులలో తల కిందికి అవుతుంది. బాబుని అలానే పట్టుకుని, ఇప్పుడు పెట్రా బాంబు అనగానే బాబు ఏడుస్తూ, నన్ను దింపు, నేను వెళ్ళిపోతా. అజయ్ చెవి గోక్కుంటూ, లవ్ గురించి ఏమో చెప్తున్నావు, అభిషేక్ బచ్చన్. బాబు ఏడుస్తూ, అభిషేక్ బచ్చన్ కాదు, అమితాబ్ బచ్చన్, నన్ను దింపు, నేను వెళ్ళిపోతా. లవ్ గురించి ఏమో, ఏజ్ గురించి ఏమో చెప్పావు కదా, అదేంట్రా? నా ఏజ్కి లవ్ ఏంటి అంకుల్, సారీ అనగానే మెల్లిగా కిందికి నిలబెడతాడు. ఆ బాబు ఏడుస్తూ జారిపోతున్న తన ప్యాంట్ని పైకి అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు. అజయ్ లోపల నవ్వుకుంటాడు. అంతలోనే గోపాల్ నుండి కాల్ వస్తుంది. వెళ్ళాలని లేకున్నా తప్పక ఆకాంక్షను చూస్తూ వదల్లేక వెళ్ళిపోతాడు అజయ్. అలా స్టార్ట్ అయింది మన హీరో అజయ్ గారి లవ్ స్టోరీ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.